రవి గారు ఒక పత్రికా సంపాదకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా మీరు రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికలు చాలా ఎన్నికలు చూశారు. ఆ ఎన్నికలకి ఇప్పుడు రాజకీయ బలాబలాలు మార్పు వచ్చిందని ఇటీవల మీరు ఒక పత్రికలో రాసింది. ఏమిటి ఆ మార్పు? ఎట్లా మీరు గమనించారు? గత చాలా ఎన్నికల కంటే ఇప్పుడు బాగా మార్పులు వచ్చాయి. అసలు 2014 ఎన్నికల కంటే ఇంకా చెప్పుకోదగ్గ మార్పులు మనకు కనిపిస్తాయి. దీనికి ముఖ్యమైన కారణమేమో దేశంలో ధనబలము, సాంకేతిక పరిజ్ఞానము, పార్టీల యొక్క వ్యూహాలు ఇవి వేగంగా మారిపోవడం దీనికి ఒక ముఖ్యమైన కారణం. దాంతోపాటు దీని వెనుక ఒక ప్రచ్ఛన్నంగా అదృశ్యమైన భావాల సంఘర్షణ, శక్తుల సంఘర్షణ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడున్న వాళ్ళకు బాగా తెలిసింది, ఇప్పుడున్న తరము రాజకీయాల్లో పాల్గొంటున్నారు వీళ్ళందరూ చూసింది పోస్ట్ ఎమర్జెన్సీ జనరేషన్ అంటారు. 77లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఓడించి జనతా పార్టీ అధికారంలోకి రావడం. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్టీ రామారావు 83లో రావడం. ఇక ఆ తర్వాత అనేక పరిణామాలు, పతనాలు, భూకంపాలు, ప్రభుత్వ పతనాలు, అన్ని విశ్వరూప సాక్షాత్కారం అనే శ్రీశ్రీ అన్నట్టుగా రకరకాల పరిణామాలు వీళ్ళు చూశారు. వీటన్నిటిలో కూడా మన మీడియాలో ఎంతసేపు వ్యక్తుల మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు వీపీ సింగ్ ఉన్నాడు, ఇప్పుడు ఇందిరాగాంధీ ఇప్పుడు ఉంది, లేకపోతే ఇప్పుడు మోడీ ఉన్నాడు, అప్పుడు వాజ్పేయి గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. కానీ పైకి కనిపించే వ్యక్తుల వెనుక కనిపించని సాంఘిక శక్తులు, సామాజిక సిద్ధాంతాలు ఉన్నాయి. రెండోది పార్టీల బలాబలాలు, అంతర్గత పరిణామాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు 2014 ఎన్నికలతో పోలిస్తే ఒక మితవాద, మతవాద, సైద్ధాంతిక భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాటన్నింటినీ పక్కన పెట్టి మోడీని ఢిల్లీలో చూపించి మన్మోహన్ మించినటువంటి ఒక వ్యవహార దక్షుడిగా ఆయన చెప్పి వాళ్ళు ఓట్లు తెచ్చుకున్నారు. ఆయనకు అన్ని విధాలు దీటైనామని నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు, నిజానికి చంద్రబాబు నాయుడు ఒకసారి అఖిలపక్ష సమావేశాన్ని పిలిస్తే ఆ రోజే హైదరాబాద్లో మోడీ సభ జరిగింది. ఏంటంటే మోడీ వచ్చి అవన్నీ అంటాడు, మీరు కదా ఆయన కంటే ముందంటే మరి మీలాంటి వాళ్ళు చెప్పాలి, నేను మోడీ కంటే ఇప్పటికీ చెప్తుంటాడు. అంటే సరళీకరణ విధానాలు వీటన్నింటిలో మోడీ కంటే నేను ఎక్కువ అనుకుంటాను. నిజానికి అదేం కాదు. మోడీకి ఇప్పుడు బాగా మోడిఫైడ్ వెర్షన్. ఆయనతో చంద్రబాబు కలిశాడు. అది 2014 పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చి చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, అదొక సోషల్ పొలిటికల్ ఇవన్నీ ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనేది తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు పెద్ద పరిణామం. 60-70 ఏళ్ళు కలిసి ఒక రాష్ట్రం 50 నుంచి ఉన్నది, అది విడిపోయింది. దాంతో అక్కడ ఇక్కడ రాజకీయం వేరైపోయింది. కాంగ్రెస్ ఇక్కడ తుడిచిపెట్టుకోవడం, కమ్యూనిస్టులు బాగా పరిమితమైపోవడం, ఈ కూటమి ఒకవైపు. కానీ కాంగ్రెస్ అదృశ్యమైందా నిజంగా? ఇదొక పెద్ద ప్రశ్న. మొన్న నన్ను పీటీఐ విలేకరు అదే అడుగుతున్నాను. కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రూపం మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఉంటాయి. దాదాపు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడితో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. కాబట్టి రాజకీయ శక్తులు, ఆర్థిక శక్తులు, సామాజిక శక్తులు కూడా మారవు. అవి మీరు సైన్స్ స్పెషలిస్ట్ కదా, శక్తి నిత్యత్వ సూత్రం అన్నది భౌతిక శాస్త్రంలో లాగే రాజకీయ శాస్త్రంలో కూడా పనిచేస్తుంది. ఆ శక్తులన్నీ జగన్ వెనక చేరాయి. అయిపోయింది, వచ్చేస్తారు అనుకున్నారు, ఆయన రాలేకపోయాడు. వీళ్ళిద్దరిని కలుపుకున్నందుకు ఈయన అధికారం పట్టాడు. రెండోది, విభజిత రాష్ట్రానికి అనుభవపూర్వకంగా ముఖ్యమంత్రి అయితే అపారమైన మేలు జరుగుతుందని ఒక నమ్మకం, అది కూడా కొంత పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం. ఇప్పుడు 5 ఏళ్ళు గడిచిపోయి నేను ఈరోజు అమరావతి మీద నా పుస్తక ఆవిష్కరణ కోసం ఇక్కడికి వచ్చాను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి 2-3 ఏళ్ళు సింగపూర్ నామం మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ వినిపించదు. ఏమైపోయింది? సింగపూర్ ఏమైపోయింది? చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదు సింగపూర్ గురించి? రాజధాని ఎన్నికల తర్వాత మన సింగపూర్ మళ్ళీ మొదలు పెడతారు. అంటే ఎన్నికలు ప్రజలకు పెద్దగా రుచించే విషయం కాదనే అంశం ఆయనకు తెలుసు అనమాట. రాజధానిమే రాష్ట్రానికి ప్రతిరూపం అని ఆయన దాని గురించి ఎక్కువ ఏం మాట్లాడారు, నామినల్గా మాట్లాడుతున్నారు. కాబట్టి 2014లో ఉన్న సమస్యలు ఇప్పుడు సమస్యలు వేరు. 2 విషయాల్లో మటుకు తేడా లేదు. అదేంటంటే, తెలంగాణ విభజన మీద నేనే లేఖలు ఇచ్చానని, అది సమన్యాయమని చంద్రబాబు అనేక మల్లగుళ్ళలు, అనేక విన్యాసాలు చేశారు. ఆ క్రమంలో ఆయన అక్కడ దెబ్బతిన్నాడు. తర్వాత ఓటుకు నోట్ అయిపోయి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ నేను వర్సెస్ కేసీఆర్ అని
అప్పటి నినాదమే ఇప్పుడు కూడా బతికించాలి. అలాగే జగన్ మీద కేసులు, జగన్ నేరస్తులు, జగన్ వస్తే అలగడం, జగన్ వస్తే అలగడం. కాబట్టి అనుభవం నుండి నేను వస్తే చివరికి నిన్నైతే నేను ఈరోజు ప్రజాశక్తిలో కలంపాలను కూడా రాశాను. నేను రాకపోతే అంధకారమే ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి రాజకీయ పరిస్థితులు బలాబలాల పొందికలు ఇవన్నీ మారాయి. బీజేపీని ఆయన వదిలిపెట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం వదిలిపెట్టాడు, కమ్యూనిస్టులతో జట్టు కట్టాడు. అప్పుడు ఇద్దరి మధ్య పోటీ అన్నది త్రిముఖ పోటీ. ఇంత అయినా చంద్రబాబు మాత్రం పాత నినాదంతోనే ప్రజలు మెప్పించగలని నమ్ముతున్నారు. అంటే ఎందుకని అట్లా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నేను చాలా చేశానని చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాను అది చేశాను. కానీ ప్రాక్టికల్గా ఏది జరిగిందా లేదా అనేది ప్రజలు బేరేజ్ వేసుకుంటారు వాళ్ళ నిత్య జీవితంలో తమకు వచ్చినటువంటి ఈ 2 నెలలు 3 నెలలు హంగామా పక్కన పెట్టేసి. ఎందుకని చంద్రబాబు తను చేసిన పనుల మీద కాకుండా మళ్ళీ ఆ పాత నినాదాలని, ఆ 5 సంవత్సరాల క్రితం నినాదాలు పెట్టుకోవాల్సి వచ్చింది? ఏమిటి ప్రాబ్లం? అంటే చెప్పుకోదగిన పరిణామంలో ప్రభావశీలంగా ఆయన చేసింది కనిపించడం లేదు. ఉదాహరణ అమరావతితో ఆరంభం కదా. 5 ఏళ్ల తర్వాత అమరావతి ఎక్కడ ఉంది? 2019 ఫిబ్రవరి నాటికి పాలన చెప్పడం పూర్తయింది నారాయణ చెప్పిన ప్రకారం. కానీ ఇప్పుడు యనమల రామకృష్ణుడు చెప్పే ప్రకారం ఆర్థిక మంత్రి 37,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇవి 2022 అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. 1,10,000 కోట్లు కావాలి రాజధానికి. 37,000 కోట్లు భూములు దరఖా పెట్టి మేము తెచ్చుకుంటామని. అంటే ఎక్కడున్నా కంపలంటే వేసవిగాడున్న గొంగళని మిగిలిన భూములు, అమ్మకాలు, రైతుల సమస్యలు పక్కన పెట్టండి. నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట భాగం ఈ విధంగా ఉంది. సంపద సృష్టించడం, కియా అంటే క్యాకియా, ఒక కియా వచ్చి అక్కడెక్కడో తయారైనటువంటి ఒకదాని మోడల్, ప్రోటో మోడల్ మీరు ఇక్కడ చూపించేసి కియా అయిపోయింది వచ్చేసిందంటే ఈ హైట్తో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లలో ఉండే ప్రతిదీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలంలో ఒకప్పటిలాగా నేను అది చేసి ఇది చేసి అక్కడ ఎక్కడో చూపించమంటాడు. అక్కడ ఫోన్లో ఇక్కడ ఫోన్ పట్టుకోండి, ఇక్కడ ఏం లేదు నేను నిలబడ్డానంటాడు. కాబట్టి ట్యాంజిబుల్గా అంటే చూపించదగినంతగా ఏమీ చంద్రబాబు హయాంలో జరగలేదు. రాష్ట్రం అప్పుడ గొప్పగా మారడం కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న రాశారు కదా, ఏప్రిల్ 1వ తారీఖు వర్చువల్గా 0తో మొదలైంది. 15,000 కోట్ల రూపాయలేమో సంక్షేమ పథకాలకు, 4,000 కోట్ల రూపాయల జీతాలకు, 19,000 కోట్ల తప్ప ఇంకా లేదా. మరి సంపద సృష్టించాను, సంపద పెంచాను, ఎక్కడ సృష్టించారు? అందుకని చివరికి ఏమైందంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ రాజ్యం కాదు, నేను హైటెక్ యుగంలోకి తీసుకుపోతాను, స్వర్ణయుగం కదా మీరు చెప్పారు. మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే 78లో మీరు ఇందిరాగాంధీతో ఉన్నప్పుడు ఏ గరీబీ హఠావో గొర్రెలు ఇవన్నీ అన్నారు అక్కడే. ఇప్పుడు మీరు చెప్పింది చంద్రబాబు అదే నినాదాలతో మళ్ళీ ఇప్పుడు వస్తే జగన్ కూడా సేమ్ అదే నినాదాలతో మళ్ళీ ఎందుకు వదిలాలి? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు నేను పరిపాలించిన దాని మీద కాకుండా జగన్ కూడా మళ్ళీ ఆ రోజున ఏదైతే తను చెప్తా ఇది చేస్తా అన్నాడో మళ్ళీ అదే నినాదాలతో ఆయన కూడా వచ్చాడు. కానీ ఈ 5 ఏళ్ల జగన్ యొక్క రికార్డ్ ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఏ మేరకు ప్రజలు ఆమోదించే, అంటే అసెంబ్లీలోకి వాళ్ళు వెళ్ళకపోవడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద నిలబడి పోరాడడం కానీ, దళితులు సామాజిక వర్గాలు తనకి అండగా ఉంటాయని చెప్పుకుంటున్నాడు. కానీ ఆ దళితుల దాడులు జరిగినప్పుడు ఆయన వ్యవహరించే తీరు కానీ ఇవి కానీ ఎట్లా ఉన్నాయి? మీరు అడిగింది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. వాస్తవానికి నేను మీడియాలో మాట్లాడినప్పుడు కూడా కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాను. క్విడ్ ప్రోకో అన్న పదం మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా వచ్చింది. నా ఉద్దేశంలో ఏ ఇద్దరి మధ్య కంటే చంద్రబాబుకు జగన్కు మధ్య క్విడ్ ప్రోకో చాలా ఎక్కువ. ఈ క్విడ్ ప్రోకో ఏంటంటే ఈయన విధానాలు నినాదాలు ఆయనకు బాగా ఉపయోగపడతాయి, ఆయన మాటలు చేతలు ఈయనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. మీరు ఏ విషయం అయినా తీసుకోండి, ఇందాక చెప్పిన రాజధాని విషయం తీసుకోండి. రాజధానిని ఏకగ్రీవంగా ఆమోదించారు జగన్ శాసనసభ, కనీసంగా మాట్లాడలేదు. చంద్రబాబు ఎవరితో సంప్రదించలేదు. ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఆ భూములు అమ్ముకొని కోట్లు చేసుకున్నారన్న ఒక ఆరోపణ తప్ప ప్రజల పక్షాన పోరాటం, ఉద్యమాలు చేయటం, ఆ ఉద్యమ మార్గం అయింది కాదు. దాన్ని పెట్టుకుంటే మనకు ఎందుకని. మూడవది ఇందాక నేను చెప్పాను, ఆయన కాంగ్రెస్ సంస్కృతికే ప్రతినిధి. ఇప్పటికి కూడా వాళ్ళ నాన్న ఆరోగ్యశ్రీ, వాళ్ళ నాన్న పెట్టిన పింఛన్లు ఆ పద్ధతిలో అవి తన ఖాతాలో వేసుకొని అది చేస్తుంటాడు. ఇక 4వది కేసులు ఇవి. ఈ రీత్యా ఎవరిని ఒక పరిధి నుంచి ప్రశ్నించలేడు. శాసనసభలో
మీరు మా వాళ్ళని 23 మందిని చేర్చుకున్నారు, కొనుక్కున్నారు అనుకున్నారు. వాళ్ళని అనర్హులుగా చేయలేదు. మీరు 23 మందిని చేర్చుకున్నారు కాబట్టి మిగిలిన 43 మందిని కూడా శాసనసభకు రాము. ఇది ఏమన్నా తర్కం అండి? ప్రపంచంలో తర్కం ఎక్కడ నిలబడుతుందని చేసేవాళ్ళ వర్చువల్గా. అంటే నెత్తి మీద పాల్పోయడం అంటారు చూడండి. ప్రియమైన శత్రువు అని ఒక సీరియల్ వచ్చేది. ప్రియమైన ప్రత్యర్థి ఎవరంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ చాలా సులభం ఆయనకు. నువ్వు 16 నెలలు వచ్చావు, నీ మీద 11 కేసులు ఉన్నాయి అనడము ఆయనకి చాలా సులభం. నువ్వు మామూలు వెండిపోటు పొడిచావు, నీ బతుకంతా అబద్ధాలే అనడం ఈయనకు సులభం. సో మనకేంటంటే తెలుగునాట ప్రతిరోజు నిత్య చిట్ల పురాణం అన్నట్టుగా రాత్రి పగలు నువ్వు దొంగవు, నువ్వు వెనుపోటుదారుడివి, నువ్వు లొట్టిదారుడివి, నువ్వు అరాచకం, నువ్వు నమ్మక ద్రోహం, ఇలా చేస్తుంటారు. కుదించేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎజెండాను. మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు 2014లో విభజిత రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన అజెండా ఉండాల్సింది. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని చాలా పరిణామాలు కోర్టు ఇట్లాంటివి అయ్యాక ఈ సస్యశ్యామలమైన కృష్ణా గోదావరి మధ్య ప్రదేశం అంటారు కదా, దీంట్లో ఎలా సస్యశ్యామలం చేసి పారిశ్రామికరణ ఉపాధి ఆ దృష్టి లేకుండా పోయి నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు, నువ్వు సింగపూర్ అంటే నువ్వు ఇంకోటి అన్న పద్ధతిలో నడిచింది. ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాన్ని ఒక పరిధి నుంచి పెంచే పని పెట్టుకోడు. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు. రాజశేఖర రెడ్డి మామూలు భాషలో చెప్పాలంటే చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ఊపిరి పోతే రెండోసారి తేగలిగాడంటే ఆయన కమ్యూనిస్టులతో కలిసి విద్యుత్ శక్తి ఉద్యమంలో పాల్గొని నిరాహార దీక్ష చేశాడు. కొన్ని దశాబ్దాల తర్వాత భుజన్ పెంచిన ఒక కాంగ్రెస్ నాయకుడు నిరాహార దీక్ష చేయడం, ప్రజా ప్రస్థానం చేయడం, తన్నులు కూడా తిన్నారు, లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు. అందుకని రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళడం, కాంగ్రెస్ రాజకీయాలు బుర్జువా రాజకీయాలు వదిలిపెట్టకుండానే ప్రజలకు దగ్గరై సమస్యల మీద పోరాటంలో కూడా కమ్యూనిస్టులతో పాల్గొని మళ్ళీ తన గద్దెక్కాక ముందుగాండ్లో కాలు తెలిపాడు. అది రెండో పార్శ్వం. కానీ సబ్ ప్లాన్ లేకపోతే భూమి పంపిణీ, ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఇట్లాంటివన్నీ ఆయన చూశాడు. కాబట్టి ఈ పార్శ్వం జగన్లో మిస్సింగ్. నేను ఒకసారి అన్నాను సరదాగా, ఎన్టీ రామారావు గారు తన శ్రీకృష్ణదేవరాయలు అనుకునేవాడు, చంద్రబాబు నాయుడు ఏమో నేను CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనుకునేవాడు, రాజశేఖర రెడ్డి గారు మీరు ఏమనుకుంటా రెండు కలిపి అనుభవిస్తున్నారు అని ఆయన ఎంజాయ్ చేశాడు. జగన్కి వచ్చేసరికి ఈయన అచ్చంగా కార్పొరేట్ క్యాలిక్యులేటెడ్ పాలిటిక్స్. చంద్రబాబుకు నేనే కదా ఆల్టర్నేటివ్, చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు నా దగ్గరికే కదా రావాలి అనేది ఫినామినా అంటారు చూడండి. అపోజిషన్ గా నేను తప్ప ప్రత్యామ్నాయం లేదు. అప్పుడు ఇప్పుడు ఆయన అదే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమే ఆయనకున్న బలం అనండి. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రచార సరళి చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని విమర్శించట్లా, కానీ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబుని విమర్శిస్తున్నాడు, జగన్ని విమర్శిస్తున్నాడు. జగన్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసిపోయిందని విమర్శిస్తున్నాడు. ఇవన్నీ చూసి కానీ పత్రికల్లో మీడియాలో వచ్చేసరికి తెలుగుదేశం అనుకూలంగా ఉండే పత్రికలు ఏవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద విమర్శించేవి చెప్పవు. ఓన్లీ జగన్ మీద విమర్శించేవి మాత్రమే పెద్ద హెడ్లైన్స్ పెడుతుంది. అందుకని జనం అంతా ఎట్లా ఉందంటే ఈ పద్ధతి. ఇది ఎందుకు వస్తుంది? ఇదేంటే రాజకీయ వ్యూహాత్మకంగా వస్తుందా లేదా ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు జగన్ ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు జగన్ నువ్వు కాదు నా ప్రత్యర్థివి, నువ్వు మోడీకి కేసీఆర్ ఏజెంట్ అని ముందు ఆయన జగన్ సగం తగ్గించి కేసీఆర్ ఏజెంట్గా ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. నేను ఇందాక విప్రోపో గురించి మీకు చెప్పాను. నువ్వు కేసీఆర్ ఏజెంట్ అని చంద్రబాబు అంటుంటే నేను కేసీఆర్ ఏజెంట్ కాదు, నేను రాష్ట్రం కోసం నిలబడతాను, అవసరమైతే ప్రయోజనాల కోసం పోరాడతాను కేంద్రంతో కేసీఆర్తో అనగలిగిన స్థితిలో జగన్ ఉన్నాడా? లేదు. ఈ బలహీనత కారణంగా ఎవరైనా కాస్త విమర్శనాత్మకంగా చూసేవాడు. వ్యూహాత్మక తప్పిదాలు ఏంటి జగన్ చేసిన చూస్తే కనుక, ఒకటి ప్రత్యేక హోదా మీద నేనే అంటూనే ఈ రోజుకి వచ్చేసరికి నేను ఇవ్వను మోడీ చెప్తుంటే ఇష్టే బలపరుస్తా అంటే ఇవ్వను వన్ వే ట్రాఫిక్ అని పేరు పెట్టేది. నేను ఇవ్వనయ్యా, నేను అయిపోయేది అది ముగిసిపోయిన అధ్యాయం రాదు. మొన్న 3 సభల్లో పాల్గొన్నాడు మోడీ గారు. ఎక్కడని చెప్పాడా? ఇవ్వని వాడిని పట్టుకొని ఇస్తే బలపరుస్తాను అంటే ఇది ఒక వాస్తవ. కేసీఆర్కి సంబంధించి ఆయన మద్దతు తీసుకుంటున్నామని ఏంటంటే మద్దతు ఇస్తే తప్పేంటి?
అని ఒక లాజిక్. పార్టీగా ఫెడరల్ ఫ్రంట్తో పోస్ట్ పోల్ అలయన్స్ వేరు, కానీ మద్దతు మీద ఆధారపడ్డామంటే మద్దతు ఇస్తే తప్పేంటి అని ఆయన అంటున్నాడు. ఈ విధంగా చూస్తే చంద్రబాబు వ్యూహాత్మకంగా చేసే విమర్శలకు పూర్తిగా పాల్పోసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పవన్ విషయానికి వస్తే పవన్ ఎందుకు విడగొట్టుకున్నాడు? పవన్ అమరావతిలో ఉండవల్లి పెనుమాక భూములు సందర్శించినప్పుడు ఇదంతా ఏదో పై షోయింగ్ అన్నారు. ఉదాహరణకు వెళ్ళినప్పుడు ఇదంతా నాటకం అన్నారు వైసీపీ వాళ్ళు. కానీ అతను నిలబడి నేను కూడా అన్నాను అప్పుడు, ప్రశ్నిస్తానన్నా ముందు ప్రశ్నించాను. ఆయన విడగొట్టుకొని ప్రశ్నించి ప్రజల్లోకి వచ్చి ఉద్యమించడం మొదలుపెట్టాడు. కమ్యూనిస్టులతో కూడా కలిశాడు. కమ్యూనిస్టులను సైద్ధాంతికంగా నాకు మంచి ముక్కలు చెప్పడం, ప్రైవేటీకరణ విధానాలు కూడా మంచిది కాదని చెప్పడం చేసిన ఒకే నాయకుడు ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్. ఇలా చేసినప్పుడు ఆయన ఈ రెండు భాగాలు చూడాలి కదా. అంటే చంద్రబాబు మీద చేసే విమర్శ మూటను, జగన్ మీద చేసే విమర్శ మాత్రమే నిజం, నేను అది మాత్రమే వింటానని కుదురుతుంది. మూడవది, ఇంతకాలం మీ ఇద్దరే ఉన్నప్పుడు మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకరినొకరు కప్పి పెట్టుకున్నా చెల్లింది. కానీ మూడో మాట అక్కడ వచ్చాడు, మూడో శక్తి అక్కడ వచ్చింది, మీ ఇద్దరిని ప్రశ్నిస్తుంది కదా. మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇంకా నేను 12 రోజుల్లో నేను ముఖ్యమంత్రి అయిపోతాను, ఆయనేమో నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. మరి ఆయన ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం పడిపోయే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడా? మిమ్మల్ని ప్రశ్నిస్తాడా? న్యాచురల్గా పొటెన్షియల్ రైవల్, పొటెన్షియల్ పొలిటికల్ ఎనిమీ ఎవరంటే తప్పకుండా వీళ్ళిద్దరు. నేను ఫిబ్రవరిలోనే పెట్టాను ఇది, జగన్ వర్సెస్ పవన్ అనే ఒక సినేరియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతుంది. ఇది వస్తే తమకు మంచిది కాదు. ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు వెనుకోడుదారులని, చంద్రబాబు నాయుడు ఇవన్నీ విమర్శించగలుగుతారు. పవన్ ఏం విమర్శిస్తాడు? ఏం విమర్శించలేక వ్యక్తిగతమైన విమర్శ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగుదేశానికి బీసీఎం అనేది ఒకటి. సాక్షిలో ఒక కథనం వేశారు. ఆ కథనానికి వాళ్ళు అదే టిప్పు నాకు కూడా అందింది. ఆ టిప్పు నిజమే, టిప్పు ఆధారంగా వాళ్ళు చేసే నిర్ధారణ తప్పు. ఆ స్టోరీ పెట్టేశారు, అంతా అయిపోయింది ఇదంతా, అది నిజం కాదని ఆయన పెట్టాడు. మీరు రెండో రోజు ఖండనేశారు. ఇది స్టాండ్ బై ద స్టోరీ. ఆంధ్రజ్యోతి లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే వేస్తే ఎంత తప్పు అని మనం అందరం అన్నాం. మీరు ఇంకా ఎక్కువగా ఖండన తెప్పించారు. నేను లోక్నీతి కూడా ప్రశ్నిస్తున్నా. మీ పేరుతో అంత సర్వే వేస్తే మీకు ఎందుకు ఆగ్రహం రాదు? చాలా రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ, మీరెందుకు తప్పు కథనం వేశారు? మూడవది, అసలు పవన్ ఫ్యాక్టరే కాదు, ఒక యాక్టర్ ఫ్యాక్టర్ కాదు, యాక్టర్ అన్నవాడు. మీరెందుకు అంత ఉనికి పడుతున్నారు? నిన్న అయితే వెంకటరావు సాక్షిలో కమ్యూనిస్టులు కూడా కలిపారు. ఇప్పటివరకు పవన్ అంటున్న మాటలు అవి వామపక్షాలకు కూడా ఇంతవరకు అనేవాళ్ళు కాదు ఎవరు. వామపక్షాలకు కూడా వర్తింపజేసే విధంగా రాశారంటే నాకు దీంట్లో ఏం కనిపిస్తుంది అంటే ఒక అసహనం కనిపిస్తుంది, ఒక భరించలేనితనం కనిపిస్తుంది. అంటే అందులో పవన్ వామపక్షాలు బిఎస్పీ కూడా ఇప్పుడు మాయావతి వచ్చిన తర్వాత అది ఒక థ్రెట్ గా కూడా వాళ్ళు ఏమైనా భావిస్తున్నారా అనేది ఒక పొలిటికల్ ఫార్మేషన్, దానికి ఒక రూపం, దానికి ఒక గౌరవం, దానికి ఒక ప్రతిష్ట, ఒక రాజకీయ రూపం వచ్చింది. దీన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే ఊరికే భావాత్మకంగా తట్టుకోలేకపోతే భౌతికంగా ఎందుకు జగన్కి ఈ మాత్రం ధీమా ఉంది అంటే ఇందిరాగాంధీ హయాంలో నుంచి, జనతా హయాంలో కానీ, తెలుగుదేశం హయాంలో కానీ, రాజశేఖర రెడ్డి హయాంలో కానీ దళితులు కొన్ని సామాజిక వర్గాలు తనను ఎవరైతే బలపరుస్తున్నారో వాళ్ళే నిజానికి గట్టిగా ఉన్నారు. వాళ్ళు కమ్యూనిస్టులే వ్యవసాయ కార్మిక సంఘాలు ఏవో వెళ్ళి వాళ్ళ కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో మటుకు వాళ్ళకు వ్యతిరేకంగా ఇటు బలపరుస్తారు. కాపులు బలపరుస్తారండి. ఉదాహరణకు మీరు వాళ్ళతో నిలబడ్డారా? గట్టిగా నిలబడలేదు. రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి వాళ్ళు నిలబడ్డారు కదా ఉదాహరణకు. కాబట్టి జగన్కు సంబంధించి ఆ సమరశీలత, రాడికలిజం ఆయనకు లేదు. అది చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ముందుకు వచ్చేసరికి, అందులో బిఎస్పీ మాయావతి కూడా కల్పించేసరికి ఒక విధమైన అభద్రత ఉత్పన్నమైంది. దానివల్ల ఇది జరుగుతుంది. మూడవది, పవన్ సభలకు జనం వస్తున్నారు కదా, కుర్రాళ్ళు వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన సభలకు కుర్రాళ్ళు వచ్చి వాళ్ళు కేరింతలు కొడుతున్నారు, కథం తొక్కుతున్నారు. ఇది జరుగుతుంది. నేను గోదావరి మీద జగన్ ఆ రోజు నేను సాక్షిలో అన్నా, లైవ్ టెలికాస్ట్ చూసి కామెంట్ చేస్తే బాగా వచ్చేది, మంచిగా లేదు. మరి అక్కడ పవన్ తర్వాత కూడా జనం వస్తే దాని అయితే మేము చెప్పాలి, దీన్ని అయితే మేము చెప్పకూడదు వ్యాఖ్యాతలుగా మనం అలా చెప్పకుండా ఉండలేదు కదా. కాబట్టి పవన్ ఈజ్ అ ఫ్యాక్ట్. చివరి మాట చెప్తాను, పవన్ యాక్టర్, పార్ట్నరు, అది ఇది. మీరేమో
మోదీ గారికి కేసీఆర్ గారికి పార్ట్నర్ అని ఒప్పుకుంటున్నారు, బహిరంగంగానే మీరు ఒప్పుకుంటున్నారు. రెండోది మిమ్మల్ని బలపరిచిన వాళ్ళంతా ఎవరండి? రాజశేఖర్ గారు, జీవిత గారు, చిన్ని కృష్ణ గారు, పోసాని కృష్ణమురళి గారు, మోహన్, వీళ్ళందరూ యాక్టర్లు కాదు. అక్కడే వాళ్ళు అంటే అదేం తప్పు కాదు, వాళ్ళని చాలా గౌరవంగా చేర్చుకుంటున్నారు. అంటే ద్వంద్వ నీతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల్లో అంటే ఇంతకు ముందు నుండి కూడా మనకి డబ్బు ప్రభావం అనేది ఎన్నికల్లో కనిపిస్తూ వస్తుంది. కానీ ఎన్నికల్లో ఒక పీక్ వెళ్ళిందేమో ఈ మధ్య ఒక పత్రికలో రిచెస్ట్ పోటీల్లో ఇప్పుడు ఇంకా రిచ్ మినహా ఇంతకు ముందు పూర్ రిచ్ పెరుగుతోంది అనేది ఇప్పుడు అట్లా కాదు, రిచెస్ట్ అనేది పెరిగిపోయింది. అది ఆ రకమైన డబ్బు ప్రవాహం, డబ్బుతో రకరకాల ఏర్పాట్లు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారు? డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని ఎండమూరి ఒక నవల రాశాడు. అలాగే 1 తుపాకులు 2 తుపాకులు 3 తుపాకులు అన్నట్టుగా ఈ కాలంలో డబ్బు 1 డబ్బు 2 డబ్బు 3 డబ్బు అన్నట్టుగా తయారైంది. దానికి అంత కేవలం డబ్బు ఉన్న వాళ్ళే శాసిస్తే ఈ పాటికి చిన్న పార్టీలు అవి ప్రాంతీయ పార్టీలు అనేక వచ్చుండేవి కాదు. కానీ కమ్యూనిస్టులు కూడా దేశంలో ఇంకా ఉన్నారు. అది ఆ పోరాటం జరుగుతుంది. కానీ మొత్తంగానే గ్లోబలైజ్డ్ ఎరాలో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడండి. ట్రంప్ అంత కంపుగా మాట్లాడతాడు. వయస్సులో 80 ఏళ్ళు పైబడినటువంటి పండిపోయిన వయోవృద్ధుడు, అప్పుడప్పుడు స్థితితో కూడా లేదు. అయినా కానీ అతను పెద్ద బిజినెస్ టైకూన్ కాబట్టి అన్నింటినీ మేనేజ్ చేసే అమెరికాకి అధ్యక్షుడు కాగలిగాడు, అతి శక్తివంతమైన దేశం. కాబట్టి డెమోక్రసీ అనేది జనస్వామ్యం పూర్తిగా ధనస్వామ్యంగా మార్చిపోయింది. గ్లోబలైజేషన్ లో మానిటైజేషన్ ఇస్ ది కీవర్డ్. యూ మానిటైజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డెమోక్రటైజేషన్ స్థానాన్ని మానిటైజేషన్ అనేది పూర్తిగా ఆక్రమించింది. ఓట్లకు ధర నిర్ణయించబడింది, మీడియా ద్వారా మ్యానిపులేషన్ కు ధర నిర్ణయించబడింది, పార్టీలు పెట్టడానికి ఎన్ని సీట్లలో పోటీ, ఎవరు అభ్యర్థులు కూడా అందులో కూడా వాడు చిటికేసి చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, పార్టీలు సింబల్స్ తో సంబంధం లేకుండా అదే కుబేర్లు అటు కనిపిస్తున్నారు ఇటు కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళాడంటే ఇప్పటివరకు అన్నిసార్లు ఆయన అంబానీ అటు ఇటు అదాని మధ్యలో ప్రధాని నేను జోక్ చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 6 విమానాశ్రయాలు అదానికి ఎందుకు కట్టబెట్టారు? రఫేల్ ఎందుకు ఇచ్చారంటే ఆడిస్తున్నట్టే కదా. అక్కడ ఆడిస్తుంది ఎవరంటే బీపీ చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి అయ్యారు 32 మంది ఎంపీలతో. అదొక అసాధారణం. అప్పుడు ప్రవేశించారు పిఎంఓలో అంబానీ కనిపించాడని చాలా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ ప్రభావం అలా పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. కాబట్టి ధనబలం అనేది విపరీతంగా శాసిస్తుంది. రెండవది, గ్లోబలైజేషన్ వల్ల సృష్టించబడిన నూతన అవకాశాలను దుర్వినియోగపరిచి ప్రకృతి వనరులను ప్రజాధనాన్ని కైవసం